లియోనియా రిసార్ట్ ఎంత దారుణం అంటే ఇది వైట్ కాలర్ క్రైమ్ క్రాంతి. వైట్ కాలర్ క్రైమ్ అంటే తెలుసు కదా, ప్రజలకు ప్రభుత్వంతో సెట్ చేసుకొని దొంగతనం చేసేది అన్నట్టు. ఇది ముగ్గురు బిడ్డర్ సీరియస్ ఉన్నారు దీనికి. లియోనియా రిసార్ట్ 200 ఎకరాలు 50 లక్షల స్క్వేర్ ఫీట్లు 200 ఎకరాలు 200 ఎకరాలు ఇంటూ వరెస్ట్ కండిషన్లో 10 కోట్లు ఉంటుంది. భూమి వాల్యూ మీరు లెక్కేసుకోండి. 50 లక్షల స్క్వేర్ ఫీట్లు, సినిమా థియేటర్లు, షామీర్పేట్ల లియోనియా రిసార్ట్ బిగ్గెస్ట్ రిసార్ట్. 2300 కోట్ల రూపాయలు బ్యాంకులు 10 బ్యాంకులకు బాకీ ఉన్నారు సార్. ఎన్ని బ్యాంకులకు సార్? 10 బ్యాంకులకు. సెక్యూర్డ్ ఫైనాన్షియల్ క్రెడిట్స్ కొద్దిగా కెమెరా మన దగ్గరికి రావాలా. 1753 కోట్లు, అన్సెక్యూర్డ్ లోన్స్ 15 కోట్లు, ఆపరేషన్ క్రెడిట్స్ 19, ఆపరేషన్ క్రెడిటర్స్ 444 కోట్లు. టోటల్ చూడాలి సార్ 2241 కోట్లు 10 బ్యాంకులకు బాకీ ఉన్నారు. వాళ్ళు బాకీ ఉంటే వీళ్ళు బిడ్డింగ్ చేసి అందరిని బెదిరించేసి, సెకండ్ బిడ్డర్ హైదరాబాద్ వాడు ఉండే, థర్డ్ బిడ్డర్ బెంగళూరు ఉండే, హైదరాబాద్లో మీ వ్యాపారం నడవనియం, మీరు విడ్రా చేసుకొని విదిరేసి ఇక్కడ జలవిహార్ ఉంది కదా ఆయన పేరు మీద వేసి, సంవత్సరం కాకముందే జలవిహార్ రామరాజు కూడా ఎగిరిపోయింది. రంజిత్ రెడ్డి, ఫహీం ఖురేషీ సీఎం. మేము రాహుల్ గాంధీ కూడా ఇన్ఫర్మేషన్ పంపించినాం. లియోనియా రిసార్ట్ ఇలా 2218 కోట్లు బ్యాంకులకు బాకీ, 2221 కోట్లు, 2221 కోట్లు బాకీ ఉన్నారు. 2221 కోట్లు బాకీ ఉన్న 230 కోట్లకు ఎట్లా వస్తుందండి? 236 కోట్లు ఇంకా లంచాలు అవి ఇవి 336 కోట్లు ఖర్చు పెట్టి 50 లక్షల స్క్వేర్ ఫీట్లు 200 ఎకరాలు, దాంట్లో ప్లాట్లు ఉన్నాయి, పబ్లిక్ ల్యాండ్ కూడా ఉంది. లియోనియా రిసార్ట్లో పబ్లిక్ ల్యాండ్ ఉంది, కేసులు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి దాంట్లో. దీన్ని డైరెక్ట్గా ఎవరైతే సక్సెస్ఫుల్ రిజల్యూషన్ అప్లికెంట్ ఉంటాడో వాడి పేర్లు కూడా తీసేసారు సంవత్సరం లోపల. మళ్ళీ అదే కెనరా బ్యాంకులో బాకీ ఉంటాడు, అదే కెనరా బ్యాంకు 400 కోట్లు లోన్ ఇస్తుంది. మోడీ గారు నమస్తే అంటారు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, గౌరవ బండి సంజయ్ గారు ఊకుంటారు, పవిత్రమైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఊకుంటాడు, ప్రతినిత్యం కోట్లలో కొట్లాడే రఘునందన్ మౌనం వహిస్తాడు. ఎందుకు ఈ మౌనం? నేను ఉన్నా కదా, నేను మాట్లాడుతున్నా కదా, నేను టీఆర్ఎస్ పార్టీ ఉన్నా కదా, నేను మాట్లాడుతున్నా కదా. 2200 పెద్ద లీడర్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇది నేను మాట్లాడుతున్నా, ఇది ప్రజాసొమ్ము, ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది, పెద్ద వైట్ కాలర్ క్రైమ్. ఇది కమ్సే కమ్ 15,000 కోట్ల ఆస్తి సార్. ఇలా 7 స్టార్ 15,000 కోట్లు 7 స్టార్ కదా, 500 రూములు ఉన్నాయా? 500 రూములు ఉన్నాయి, 50 స్వీట్ రూములు, 400 రూములు, 3 మినీ కన్వెన్షన్ సెంటర్లు, ఓపెన్ ఎయిర్ థియేటర్లు, సినిమా థియేటర్లు, 50 లక్షల స్క్వేర్ ఫీట్లు. నీ ఇల్లు ఎన్ని స్క్వేర్ ఫీట్లు? ఎంత క్రాంతి? ఇది 1500 ఉంటుంది కిరాయిది, అది కూడా 1500 స్క్వేర్ ఫీట్లు, 50 లక్షల స్క్వేర్ ఫీట్లయా. ప్రజాసొమ్ము అప్పనంగా గుంజుకున్నారు. ఇగో ఆర్డర్ కాపీది వాళ్ళు ఇవ్వాల్సింది 2025 IAIBC ప్లాన్ నంబర్ 1 ఆఫ్ 2025 CPIB నంబర్ 43/7 HODB 2018 లేసింది. ఆర్డర్ అయింది 2025 మొన్న. ఈయన కాంగ్రెస్ పార్టీలకు పోయినాక వచ్చినటువంటి బిగ్గెస్ట్ స్కామ్ ఇది. ఈ స్కామ్ మీద మాట్లాడితే రేపు మళ్ళా మీద కేసులు, సజ్జనార్ కేసులు బుక్ చేస్తాడు, DGP కేసులు బుక్ చేస్తాడు, IG ఇంటెలిజెన్స్ నా మీద ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇద్దరిని పెడతారు, నేను ఎటు తిరుగుతాడు నా ఎంబట మనుషులను పెడతారు, నా మీద కేసులు బుక్ చేసి నన్ను బెదిరిస్తారు. ఎందుకై ఉట్టికి కావు క్రాంతి నా మీద, ఎందుకైతే మన మీద కానీ కేసులు ఇదయింది. ఇవాళ అదే కోట్లో 2250 కోట్లను ముంచి అదే బ్యాంకులు, అవే 10 బ్యాంకులు, ఏ బ్యాంకుల పేర్లు కూడా చెప్తారు, క్రెడిటర్స్ ఆ బ్యాంకులు ఒప్పుకుంటాయి. మళ్ళీ దాని మీద కూడా మద్రాసులో కేసు ఫైల్ చేసారు. 10 బ్యాంకులకు ఇవ్వాలి సార్, 10 బ్యాంకులు. బ్యాంక్ ఆఫ్ బరోడా రాసుకోవాలా సార్ మీరు? బ్యాంక్ ఆఫ్ బరోడా 34 కోట్లు సార్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 24 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 కోట్లు, ఓంకార అజెట్ 5 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 4 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.5 కోట్లు, ఇండియన్ బ్యాంక్ 2. ఇది 100% వాళ్ళ షేర్లు, సారీ ఇవి ఓటింగ్ షేర్ పర్సెంటేజ్లు. వీళ్ళకి రావాల్సిన డబ్బులది డీటెయిల్స్. ఈ 2200 కోట్లు ఏ బ్యాంక్ ఎన్ని ఇవ్వాలని. బ్యాంక్ ఆఫ్ బరోడా సార్ 606 కోట్లు, కెమెరామెన్. బ్యాంక్ ఆఫ్ బరోడా 606 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 422 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 273 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 187 కోట్లు, ఓంకార అసెట్ 90 కోట్లు,
90,64,38,895. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 422,87,35,28 రూపాయలు సార్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 82,02,03,027 రూపాయలు సార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 47,18,92,91 రూపాయలు సార్. ఇండియన్ బ్యాంక్ 35,67,05,728 సార్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7,64,33,227 సార్. ఇట్లా అటు వెస్టర్న్ కన్స్ట్రక్షన్ ఒక 25,000 కోట్ల మోసం,